మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వానాకాలం సాగు పనులు ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో ఈ నెల 30న రైతు భరోసా కింద నిధులను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈసారి ఒకే విడతలో నిధులు విడుదల చేస్తామని చెప్తున్న ప్రభుత్వం కొత్త నిర్ణయాలతో సిద్ధమవుతోంది. దీంతో నిధుల విడుదలకు మార్గదర్శకాలను ఖరారు చేశారు. తాజా నిర్ణయాలు ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతోంది. రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 30న ముహూర్తం నిర్ణయించింది. దాదాపు 9,000 వరకు విడుదల దిశగా నిధులు సమీకరిస్తోంది. ఈసారి దశల వారీగా కాకుండా ఒకేసారి నిధులను విడుదల చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 9 రోజుల్లో అర్హులైన రైతులందరికీ పథకం నిధులు జమ చేసేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన వారితో కలుపుకొని సుమారు 73 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు సమాచారం. గత యాసంగి సీజన్లో కేవలం 2 ఎకరాల వరకు మాత్రమే పెట్టుబడి సాయం అందించడంతో రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 7.5 ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకు మాత్రమే సాయం అందించే ప్రతిపాదనపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇకపై కేవలం పట్టాదారు పాస్బుక్ ఉండడమే కాకుండా వాస్తవంగా పంట సాగు చేస్తున్న రైతులకే రైతు భరోసా అందించాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పథకం అమలులో శాటిలైట్ సర్వే కీలక పాత్ర పోషించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పంటల సాగు వివరాలను శాటిలైట్ చిత్రాల ద్వారా సేకరించిన ప్రభుత్వం గ్రామాల వారీగా పంట విస్తీర్ణాన్ని గుర్తించింది. పైలట్ ప్రాజెక్టుగా నిర్వహించిన సర్వేలో కూడా మంచి ఫలితాలు రావడంతో భవిష్యత్తులో ఇదే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. శాటిలైట్ సర్వే నివేదిక ఆధారంగా ఇవ్వాలనే నిర్ణయంతో చివరగా ఎవరి ఖాతాల్లో నిధులు జమ అవుతాయనేది కీలకంగా మారుతోంది.